హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456 అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన వీడియో కొరమేను చేపల పులుసు. చేపలను అయితే ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇంకా జిగురుగా ఉంటే కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా రాక్ సాల్ట్, అలాగే ఒక నిమ్మపండు పులుసు పిండేసి అందులో ఒక 15 నిమిషాలు అలా నానబెట్టినామంటే తీసేస్తే నీట్గా చేపలకు ఉండే జిగురు అంతా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూను మెంతులు, అర స్పూను మిరియాలు వేసి దోరగా ఫ్రై చేసుకున్నాను. చేపలకు తగినట్టుగా 1.25 కేజీ చేపలకి ఇంత చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు వేస్తేనే చేపల పులుసుకి టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, మనం వేయించుకున్న జీలకర్ర, మిరియాలు, మెంతులు అన్నీ ఇందులో వేసేసానండి. కొరమేను చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని చేపల కంటే టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా అల్లం ముక్క, చిన్న సైజు అల్లం ముక్క అయితే సరిపోతుందండి. పచ్చి కొబ్బరి, కొత్తిమీర. నేనైతే ఫోన్ ఇలా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో వంట చేస్తున్నానండి. స్టాండ్కి అయితే పెట్టలేదు. కొంచెం ధనియాల పొడి, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టేశానండి. ఇలా కచ్చా పచ్చాగా వేసిన తర్వాత ఒక చిన్న టమోటా ముక్క అయితే వేసేసాను. ఇందులో ఒక టమోటా వేస్తే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన ఉంచేసాను. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసేసానండి. ఒక ఉల్లిపాయ ముక్క సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసాను. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. చిటపటలాడేంతవరకు వేయించాలండి. మాకు నెల్లూరు నుంచి ఎవ్రీ సండే వస్తుంది మాకు కొరమేను చేపలు మా ఊరికి. నాకు కొరమేను చేపలు అంటే చాలా ఇష్టము, అందుకని నేను తెప్పించుకొని తింటానండి. కరివేపాకు. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించాలండి. ఇలా వేయిస్తూనే ఉండాలి. బాగా దూరగా వేయిస్తేనే టేస్ట్ వస్తుందండి మసాలా అనేది, లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు చింతపండు మిశ్రమాన్ని ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ వేసేయాలండి. ఇప్పుడు కల్లుప్పు వేసుకోవాలి. చేపలకు తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కుతకుతలాడేంత వరకు ఉడకబెట్టాలండి. పులుసు బాగా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ చేపలు అనేది వేసేయాలి. చేపలు తొందరగా ఉడికిపోతాయి, అందుకని ఆ మసాలా మిశ్రమం అంతా బాగా ఉడికిన తర్వాతే వేయాలండి ఈ చేపలు ఒక 6 నిమిషాలకంతా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఆ మసాలా అంతా ఈ చేపల్లో పట్టాలంటే ఒక 6 మినిట్స్ అలా ఉడకబెట్టాలండి. చూడండి కుత అని ఎంత బాగా ఉడుకుతున్నాయో. నేనైతే చేపలు తినేసినాక నేను చూపించానండి, బై మిస్టేక్ మర్చిపోయి. అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో చేపల పులుసు. తిన్న తర్వాత నాకు గుర్తొచ్చి మళ్ళీ ఈ వీడియో తీసా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమీ 456 అండ్ వ్లాగ్స్.